హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఒక మానిటర్ని ఎల్సిడి టీవీ బాక్స్ యూజ్ చేసి టీవీగా ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. దీనికోసం మనం ఈరోజు ఫ్రంటెక్ ఎల్సిడి టీవీ బాక్స్ యూజ్ చేస్తున్నాం. దీని మోడల్ నెంబర్ JIL0622. ఓకే, ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. ఇప్పుడు ఈ బాక్స్తో వచ్చే కంటెంట్స్ చూడండి. మెయిన్ యూనిట్ వస్తుంది, రిమోట్ కంట్రోల్, DC ఇన్పుట్, స్టాండ్, రెండు సైడ్లు స్టీరియో పిన్ నుండి ఒక కేబుల్, మన సెట్ టాప్ బాక్స్ నుంచి ఆడియో లెఫ్ట్ రైట్ స్టీరియో పిన్ కన్వర్ట్ చేసి ఈ ఎల్సిడి టీవీ బాక్స్ కనెక్ట్ చేయడానికి ఒక కేబుల్, నెక్స్ట్ CPU నుంచి ఈ ఎల్సిడి టీవీ బాక్స్ కనెక్ట్ చేయడానికి VGA ఇన్ కేబుల్. ఇవి మన బాక్స్ కంటెంట్స్. ఇప్పుడు ఈ ఎల్సిడి టీవీ బాక్స్లో ఉన్న కనెక్టివిటీ ఆప్షన్స్ చూద్దాం. ఇది ఒక సైడ్, ఆడియో ఇన్, లైన్ ఇన్, ఆడియో అవుట్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూస్తే కనుక DC ఇన్పుట్, VGA అవుట్, VGA ఇన్, వీడియో, S వీడియో, యాంటెనా. ఫ్రంట్ సైడ్ మాత్రం ఓన్లీ రిమోట్ కంట్రోల్ సెన్సర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక శాంసంగ్ మానిటర్కి కనెక్ట్ చేసి వీడియో ఎలా వస్తుందో చూద్దాం. ముందుగా కనెక్షన్స్ చూద్దాం. చూడండి, సెట్ టాప్ బాక్స్ నుంచి వచ్చే కేబుల్ని వీడియో ఇన్కి డైరెక్ట్గా కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ మన బాక్స్తో వచ్చిన ఈ కేబుల్ని సెట్ టాప్ బాక్స్ నుంచి వచ్చి ఆడియో లెఫ్ట్ రైట్ నుంచి కనెక్ట్ చేసి ఎల్సిడి టీవీ బాక్స్ ఆడియో ఇన్కి కనెక్ట్ చేస్తాం. ఈ ఎల్సిడి టీవీ బాక్స్కి చిన్న స్పీకర్ ఉంటుంది ఇన్బిల్ట్, దాని నుంచి కూడా సౌండ్ వస్తుంది. నెక్స్ట్ మానిటర్ అవుట్ ఈ కేబుల్ని మానిటర్ కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనం సెట్ టాప్ బాక్స్, మానిటర్ రెండు ఆన్ చేసి మానిటర్లో టీవీ ఎలా వస్తుందో చూద్దాం. చూసారు కదా, ఇది మనకి మానిటర్లో వస్తున్న టీవీ. ఇది మీకు రికార్డింగ్లో సరిగ్గా కనిపించకపోవచ్చు, కానీ యాక్చువల్గా క్లారిటీ బాగానే వస్తుంది. ఈ విధంగా మీరు ఎల్సిడి టీవీ బాక్స్ యూజ్ చేసి మీ కంప్యూటర్ మానిటర్లో టీవీ చూడొచ్చు. నేను ఈ టీవీ బాక్స్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ గురించి చూపిస్తాను. మీరు CPU నుంచి వచ్చే VGA అవుట్ని ఎల్సిడి VGA ఇన్కి కనెక్ట్ చేయండి. టీవీ బాక్స్ నుంచి వచ్చే VGA అవుట్ని మానిటర్ కనెక్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ మానిటర్ని మీరు కంప్యూటర్కి కానీ టీవీకి కానీ అస్తమానం కనెక్ట్ డిస్కనెక్ట్ చేయకుండా ఈ కనెక్షన్ సెటప్ ఇలా యూజ్ చేస్తే ఒకే మానిటర్ని CPUకి నెక్స్ట్ టీవీకి కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఇప్పుడు కనెక్షన్స్ ఎలా ఉన్నాయి. నా మానిటర్ సిగ్నల్ వస్తుంది CPU నుంచి. ఇప్పుడు నేను ఈ పవర్ బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ ఎల్సిడి టీవీ బాక్స్కి ఇప్పుడు సెట్ టాప్ బాక్స్ కనుక కనెక్ట్ చేసి ఉండుంటే సెట్ టాప్ బాక్స్ నుంచి వచ్చే సిగ్నల్ మనకి మానిటర్ మీద వస్తుంది. మీరు ఎలాంటి కనెక్షన్ డిస్కనెక్షన్ చేయకుండానే ఆటోమేటిక్గా మనకి సెట్ టాప్ బాక్స్ సిగ్నల్ దీనికి వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఎల్సిడి టీవీ బాక్స్ ఏదైనా కొందాం అనుకుంటే ఈ వీడియో చూడండి. దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.